హలో ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్, ఎండలు అయితే మండిపోతున్నాయి మా ఊళ్ళో అయితే. అంటే ఇక్కడ ప్రొద్దుటూరు సైడు అస్సలు మామూలుగా లేదు ఎండలు. ఇప్పుడు 9:30 అయింది టైము. చూపిస్తా చూడండి ఎండలు ఎంతగా ఉన్నాయో. 9:30కే టైం అయితే ఎండ అయితే ఇలా ఉంది చూడండి. ఇంత పొద్దున్నే ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాము. ఇది ఈవినింగ్ వరకు ఈ ఫ్యాన్ అయితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిందె ఉన్న ప్లేస్లో కూలర్ అయితే పెట్టున్నాం ఇంతకుముందు. ఇప్పుడైతే కూలరు చూపిస్తా చూడండి ఎక్కడుందో. పందిట్లో ఉంది. అది మొత్తం అంత మట్టి అంతా అంటుకుంది దానికి. చూడండి అక్కడుంది. సో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎండలు ఇప్పుడు మార్చి స్టార్ట్ అయ్యిందో లేదో ఎండలు అయితే చంపుతున్నాయి. మామూలుగా లేవు ఇక్కడ మాకైతే. చూడండి ఎండ ఎలా ఉందో. మా చెట్టు మొత్తం అంతా ఆకులంతా రాలిపోయి మళ్ళీ చిగురేస్తుంది. మొన్నటి వరకు అయితే అక్కడ ఒక టబ్బు కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో. సో దాని నిండుగా ఎత్తేదాన్ని నేను. ఇక్కడ చెత్త అనేది మొత్తం ఇదంతా ఆకే. అంటే ఊడ్చిన కొద్దిసేపటికే ఇదంతా ఆకు పడిపోయేది. ఇప్పుడైతే చెట్టుకే సరిగా లేదు, పల్చగా ఉంది చూడండి చెట్టు. ఇప్పుడు మళ్ళీ ఇగురు పెడుతోంది. సో ఎండలు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను లడ్డుకి స్నానం చేపిస్తున్నాను ఫ్రెండ్స్. వాడు రావట్లేదు స్నానం చేయడానికి. సో నా డైలీ ఇలాగే ఉంటుంది. మార్నింగే వంట చేసేస్తాను. వంట చేసేసి మా ఆయనకి క్యారీ పెట్టేసి తనకి నీళ్లు కాంచుతాను నేను, ఉడుకు నీళ్ళు. సో తను స్నానం చేసేసి క్యారీ తీసుకొని వెళ్ళిపోతాడు. ఒకరోజు తింటాడు, ఒకరోజు తినడు. సో తను వెళ్ళిపోయిన తర్వాత లడ్డుకి పాలు కాచిస్తాను. సో ఇచ్చిన తర్వాత ఏమైనా తింటాడు ఒక గంటకి అట్లాగా. తిన్న ఒక గంటకి మళ్ళీ స్నానం చేపించేస్తాను నేను. సో మా ఆయన 7:30, 8 కల్లా వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాతే లడ్డుకి స్నానము ఇవంతా చేయిస్తాను. సో ఇదివరకు ఏం చేసేదాన్నంటే 10:30, 11కి అట్లా స్నానం చేయించేదాన్ని. అప్పుడు కొంచెం చలిగాలి అలా పెట్టేది. ఇప్పుడు ఏంటంటే 8 నుంచే స్టార్ట్ అవుతుంది ఎండ అనేది. సో అందుకని చెప్పి తొందరగా అనేది స్నానం చేయించేస్తున్నా. ఇక్కడ స్నానం చేయించేసరికి 10 అయింది. 10 తర్వాత అనేది ఇంకా నా పని, లడ్డుకి స్నానం చేయించిన తర్వాత నా పని అనేది స్టార్ట్ అయ్యింది. అంటే డైలీ పని ఉంటుంది ఫ్రెండ్స్, ఏదో ఒక పని ఉంటుంది. అంటే అందరూ ఏమంటారంటే నువ్వు మీ ఆయన లడ్డునే కదా, ఏం పని ఉంటుంది మీకు అన్నట్టు మాట్లాడతారు. సో ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. అదే ఏ చెట్టుకు తగినట్టు అదే ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. సో నాకు సామెత కూడా సరిగా రావట్లేదు. సో అలాగా ఇద్దరున్నా ముగ్గురున్నా పని అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ నేను లడ్డుకి స్నానం చేయించేసి వాడిని 11:30, 12కి అలా వాడు పడుకున్నాడు. అంతవరకు నేను పని చేసుకుంటూ ఉన్నాను. సో నేను ఏం పని చేశానో చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే బట్టలు వేసి వాడికి ఇంట్లో టీవీ పెట్టాను నేను. ఆ టీవీ చూస్తూ వాడు ఇంట్లో ఉండిపోయాడు. నేను బయట అయితే పని చేసుకుంటూ ఉన్నాను. సో ఈ లడ్డుకి స్నానం చేయించేటప్పుడు నాకు ఎంత స్ట్రెస్ అంటే వాడు ఒక పాటన ఉండడు ఫ్రెండ్స్. ఒక పక్కన కూర్చోడు, ఒక పక్కన ఉండడు. ఇదంతా కోళ్ళ పెంట ఫ్రెండ్స్. ఇదంతా దొబ్బుతున్నాను. ఆ పక్కన ఉంటాయి, ఆ పైన ఉంటాయి కోళ్ళు. సో ఇది మేము ఎనుముల కోసం అని చెప్పి ఇలా కట్టాము. ఇది కట్టిన ఒక 2 months, 3 months కంతా అమ్మేసాము. సో చాలా కష్టపడి కట్టాము, బట్ చేసుకోలేక అమ్మేసాము నేను ఎనుములు అనేది. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఎండలకాలం వస్తుంది కదా. సో ఈ ట్రబ్బులన్నీ ఇక్కడ పెట్టేద్దామని చెప్పి ఇదంతా క్లీన్ చేస్తున్నాను నేను. ఇదంతా పేడ రొచ్చు అంటారు. సో అది గోడకంతా అయ్యింది. ఎనుములు ఉన్నప్పుడు మొత్తం గలీజ్ చేసి పెట్టాయి. సో నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎండ అయితే మామూలుగా లేదు. దానివల్ల నేను ఇదంతా క్లీన్ చేస్తున్నా. ఈ రోజు నుంచి నేను డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా. అక్కడ వేప చెట్టు అలాగే ఒక సమాధి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇరుకలయ్య అని చెప్పి ఒక ఆయన సజీవ సమాధి అయ్యారంట అక్కడ. సో అందువల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. నేను స్వయంగా చూడలేదు, చాలా ఏళ్ళ కిందట జరిగింది ఇది. సో చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే అక్కడ తిప్పితే బాగవుతుందని ఒక నమ్మకం. సో మా అమ్మ వెళ్ళి లడ్డుకి అక్కడ తిప్పింది ఇది వరకు. సో అప్పటి నుంచి బాగానే ఉన్నాడు లడ్డు. చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఇదంతా క్లీన్ చేస్తున్నాను.
ఇక్కడైతే నేను చెత్త ఊడ్చడం అనేది స్టార్ట్ చేశాను. ఒకప్పుడు మాకు కోళ్ళు ఉండేవి, ఇప్పుడైతే 4-5 ఉన్నాయి. కానీ ఇదివరకు అయితే 20 కోళ్ళ దాకా ఉండేవి. అప్పుడు అన్నీ కూడా పందిట్లోనే ఉండేవి. నైట్ అయ్యేసరికి పందిట్లో అక్కడ మేము కట్టెలు కట్టాము. సో ఆ కట్టెల పైన ఉండేవి. మొత్తం అవి పెంట అంతా అక్కడే పడేది, అవి అక్కడ ఉండటం వల్ల. సో అవి నేనైతే రోజు అయితే దుబ్బలేను ఫ్రెండ్స్, నేను ఉన్నది చెప్తున్నాను. రోజు అయితే దుబ్బలేను, ఎందుకంటే పెంట కాబట్టి కొంచెం గలీజ్గా ఉంటుంది. సో ఎండిపోయిన తర్వాత అయితే నీట్గా వస్తుంది అన్నట్టు నేను రోజు దొబ్బను. లేకపోతే రోజు దొబ్బినా కూడా ఈవినింగ్ టైంలో అలా దొబ్బుతాను, మొత్తం క్లీన్గా వస్తుంది. సో ఇక్కడ ఏం చేశానంటే ఈ ఎనుములు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేయటం అనేది చాలా తక్కువైపోయింది. నేను పొయ్యి కూడా అక్కడే, పొయ్యి వరకు అయితే క్లీన్గా ఉంటుంది. గోడవారాన్ని మాత్రమే ఈ కోళ్ళు అనేటివి 4 అక్కడ ఉంటాయి. సో దానివల్ల అక్కడ మూల మాత్రమే మాకు చెత్త అనేది పడుతుంది, అంటే పెంట, కోళ్ళ పెంట అనేది పడుతుంది. సో ఇది అన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అక్కడ ఏదో ఒక డస్ట్ అయితే ఉండనే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను. ఇంకా నేను ట్యూషన్కి వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు పని చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో కూడా. అప్పుడైతే నేను వారానికి ఒకసారి అంతా ఇల్లంతా కొంచెం దులిపడం అట్లా చేసేదాన్ని, అంటే బూజు ఇదంతా తీయటం ఇలా చేసేదాన్ని. ఇప్పుడు అస్సలు కుదరట్లేదు. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ అయినా కూడా తప్పదు అక్కడ, ఎందుకంటే మేడం వాళ్ళు ఎవరు రావట్లేదు. మా ఆయన కూడా ఒంటరిగా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు నేను వెళ్తున్నాను. ఇదివరకు మొత్తం 4 టీచర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే తక్కువ మందే, మా ఆయన, నేను, ఇంకో సారు, మేము ముగ్గురమే ఉండి చేసుకుంటున్నాము. సో ఇప్పుడు రూమ్ కూడా ఖాళీ చేయమన్నారు అక్కడ, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడే వేరే పక్కన రూమ్ ఉంది. సో ఆ రూమ్ కోసం వెళ్ళాము. వీలైతే నేను అది ఈరోజు కానీ రేపు కానీ చూపిస్తాను ఆ రూమ్ అనేది. సో పాతకాలం రూము, అంటే దంతెల ఇల్లు అంటారు కదా, సో అలాంటి ఇల్లు దొరికింది మాకు. పర్లేదు, పెద్ద ఇల్లు. మాకు 4000కే ఆ ఇల్లు అనేది ఇచ్చారు. ఆ ఇల్లు ఎలా ఉందో చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా. నా పని అనేది కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్, చూడండి. ఇది డైలీ అయితే చేయను, ఎప్పుడో వారానికి ఒకసారి. ఏమి ఇప్పుడు ఇక్కడ ఈ ట్రబుల్ ఉన్నాయి కదా, సో వీటికన్నిటికీ ఇక్కడ పెట్టేసి నీళ్ళు అనేది పట్టాలి. లడ్డు మేలుకున్నాడంటే నేను చేసే ప్రతి పనికి లడ్డు అడ్డమే ఫ్రెండ్స్. వాడిని నిద్రపిచ్చి మాత్రమే నేను ఏదైనా పని చేసుకోగలను. సో ఈ పని అంతా చేసిన తర్వాత లడ్డునైతే నిద్రపిచ్చాను. సో ఇక్కడైతే వాటర్, మాకు ఒకప్పుడు ఉప్పు నీళ్ళు వచ్చేవి, ఇప్పుడైతే మార్నింగ్ 9 వరకు మంచినీళ్ళు వదులుతున్నారు, అంటే ఫిల్టర్ వాటర్ అంటారు కదా, సో అవి వదులుతున్నారు. ఇంకా 9 తర్వాత మళ్ళీ ఉప్పు నీళ్ళే వస్తున్నాయి. సో మనం ఈ మంచినీళ్ళు పట్టుకోవాలి అనుకుంటే ఓపిక, అంటే చిన్నగా వదులుతారు. సో ఆ చిన్నగా వదిలినప్పుడు మాత్రమే మనము నీళ్ళు అనేటివి పట్టుకోవాలి. నేను ఈ టబ్లో నీళ్ళు అయితే డైలీ వాడేస్తాను ఫ్రెండ్స్. మాకు ఒక్కొక్కసారి నీళ్ళు అనేటివి రావు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అప్పుడప్పుడు మధ్యలో తీసేస్తారు, అంటే నీళ్ళు అనేటివి కట్ చేస్తారు. అలాంటి టైంలో ఈ టబ్లలో పట్టి పెట్టినవి వాడుకుంటూ ఉంటాను. సో నాకు లడ్డు ఏం చేస్తాడంటే, వాడు బాత్రూమ్ వచ్చిన ప్రతిసారి వాడికి కనీసం అంటే ఒక బకెట్ నీళ్ళు అయిపోతాయి. సో అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటాను. సో మేము ఉండేది ముగ్గురం కాబట్టి మాకు నీళ్ళు అయితే సరిపోతాయి. ఒక చిన్న డ్రమ్ము కూడా ఉంది, సో దానికి కూడా పట్టేస్తాను.
సో ఇక్కడైతే నీళ్ళు చాలా సన్నగా వస్తున్నాయి, ఇవి ఫిల్టర్ నీళ్ళు. సో మంచిగా ఉన్నాయి నీళ్ళు కూడా, అందుకని చెప్పి చాలా చిన్నగా వస్తున్నాయి. నేను అవే పట్టి పోస్తున్నాను ఇక్కడ నీళ్ళు అనేది. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ప్లీజ్ నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా వ్లాగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా. ప్లీజ్ నచ్చితే మీకు ఒక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్, ఓకేనా. నీళ్ళైతే పట్టి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ కనుక చల్లగా ఉంటుంది, ఇక్కడ మనం మంచం వేసుకొని పడుకున్నామంటే చాలా చల్లగా ఉంటుంది. పాపం కాకులు ఇలాంటివన్నీ ఇక్కడికి వస్తున్నాయి చూడండి. నేను ఇక్కడికి వచ్చానని కాకులు అయితే ఎగిరిపోతున్నాయి, ఎండలు కదా పాపం. ఎండలకు అసలు ఎక్కడ చెట్లు, ఇక్కడ ఈ దరిదాపులలో చెట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. మా చెట్లు అనేది వానకి పడిపోయింది, సో దానివల్ల ఇక్కడ ఎక్కడ చెట్లు లేవు. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పందిరి పైన వచ్చేసి వాళ్తున్నాయి పాపం. అక్కడ అంగన్వాడీ స్కూల్ పైన ఉన్నాయి చూడండి, కిటికీల పైన చూడండి. పాపం అసలు ఎక్కడ ఉండాలో కూడా వాటికి అర్థం కావట్లేదు చూడండి. మళ్ళీ ఎగురుకుంటూ వస్తుంది. ఇక్కడ లడ్డు అయితే నేను పడుకోనని ఏడుస్తున్నాడు. సో లేచి నేను పడుకోబెడితే వాడు లేచి చూస్తున్నాడు చూడండి. నాకు ఈవినింగ్ టైంలో వాడిని నిద్రపించడానికి అవ్వదు, 4 నుంచి నేను వెళ్ళిపోవాలి ట్యూషన్కి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా 11 నుంచి 2-3 వరకు వాడిని నిద్రపిస్తాను. సో ఆ టైం వరకు వాడు నిద్రపోతాడు. నిద్రపోయాడంటే నన్ను ట్యూషన్లో అల్లరి చెయ్యడు. నిద్రపోలేదంటే ట్యూషన్లో అస్సలు నా మీద నుంచి పక్కకి వెళ్ళాడు. సో అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పి బలవంతంగానైనా నేను పడుకోబెడతాను ఫ్రెండ్స్. ఇక్కడైతే కనీసం అంటే 1/2 అవర్ అయినా వాడిని ఉంచాలి. అలాగా నేను చిన్నగానే ఊంపుతున్నాను, కాకపోతే ఇది వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో అందుకని చెప్పి ఇలా మీకు అనిపిస్తుండొచ్చు, ఓకేనా. ఫాస్ట్గా ఊపుతున్నట్టు మీకు అనిపించి ఉండొచ్చు. సో ఫాస్ట్గా అయితే ఊపలేదు, చిన్నగానే ఊపాను, ఓకేనా ఫ్రెండ్స్. లడ్డు అయితే నిద్రపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు పని చాలా ఉంది. లడ్డు అయితే నిద్రపోయాడు చూడండి. సో నాకు పని అయితే ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ 4 కల్లా నేను ట్యూషన్కి అనేది బయలుదేరాలి. ఆ లోపు నేను బట్టలు ఉతికేసి సామాన్లు కడిగేసి మళ్ళీ నైట్కి అన్నం కానీ కూర కానీ ఏదైనా కొంచెం వండేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ స్నానం చేసేసి లడ్డుకు స్నానం చేయించేసి వెళ్ళాలి. సో డైలీ చేసే పనుల్లో కొన్ని మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో నా వీడియోస్ కానీ నా వ్లాగ్స్ కానీ ఫస్ట్ టైం నేనైతే ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఎవరికైనా ప్లీజ్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.